నేను హైట్ విషయంలో కామన్ గా 2 జోకులు విన్నా. ఎవడైతే జిమ్ చేస్తాడో వాడు హైట్ పెరగడంట. సరే హైట్ పెరగరే అనుకుందాం, మరి ఎట్లా పెరుగుతారు బ్రో అని వాళ్ళని అడిగితే, ఏదైనా పోలుగా పట్టుకుని ఎలాడబడితే నడుం కొంచెం సాగి హైట్ అవుతామంట. అండర్ 18 పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రీజన్ తోనే మాక్సిమం జిమ్ ఆపిస్తున్నారు. నాకు 17-18 ఇయర్స్ ఉన్నప్పుడు నాకు జిమ్ మీద ఇంట్రెస్ట్ ఒక రేంజ్ లో ఉండేది. సాగదీస్తే పెరగడానికి మన బాడీ రబ్బర్ కాదు కదా. లాజికల్ గా ఆలోచిస్తే మనం హైట్ పెరగాలంటే స్కెల్టన్ డెవలప్ అవ్వాలి. మన స్కెల్టన్ లో బోన్స్ ఉంటాయి, మనం ఆ బోన్స్ సాగదీస్తే సాగవు కదా. సో ఇట్లాంటివన్నీ పట్టించుకోకుండా మీరు జిమ్ చేయాలి అనుకుంటే చేసేయండి. కానీ నా నుంచి ఒక సజెషన్ ఇవ్వాలి అని అంటే, మనకి 16-17 ఇయర్స్ ఉన్నప్పుడు మన ఊపు మన స్పీడ్ తో మనం జిమ్ ఎత్తి పడేద్దాం అనుకుంటాం. కానీ అంత స్పీడ్ వెళ్తే జిమ్ పక్కా మనల్ని మండబెడుతుంది. కానీ ఎంత స్లోగా మనం జిమ్ అర్థం చేసుకుంటే అంత బాగా చేసుకోగలం. నేనైతే ప్రతి ఒక్క వేరియేషన్ జిమ్ లో ఉన్న ట్రైనర్ అన్న అడిగిన తర్వాతనే చేసిన. ప్రతి ఒక్క వేరియేషన్ దగ్గర ఉండి నేర్చుకున్న తర్వాతనే నేను ఓన్ గా చేయడం స్టార్ట్ చేసిన. నేను ఇప్పటికి కూడా కొత్త వేరియేషన్ ఏదైనా కొట్టాలి అంటే ట్రైనర్ అన్న అడిగి నేర్చుకున్న తర్వాతనే కొడతా. మరి హైట్ సంగతి ఏంటి బ్రో అని అంటే, మీకు వీలైనంత ప్రాపర్ గా డైట్ మెయింటైన్ చేస్తూ జెనెటిక్స్ వదిలేయండి. ఎందుకంటే మీ హైట్ అనేది జెనెటిక్స్ మీద ఆల్మోస్ట్ డిపెండ్ అయి ఉంటుంది. ఒక ముక్కలు చెప్పాలంటే ఏ ఏజ్ లో అయినా జిమ్ చేయండి, కానీ చాలా అంటే చాలా జాగ్రత్తగా జిమ్ చేయండి.